గ్రామ పెద్దలకి నాయకులకి అందరికి కూడా ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా లబ్ధిదారులు మా అక్క చెల్లెలందరికీ అన్నదమ్ములకి పాత్రిక మిత్రులకి అందరికీ నమస్కారం. చాలా సంతోషం. 33 లక్షల రూపాయలతోటి 288 మంది లబ్ధిదారులకి మరి జిల్లా కలెక్టర్ గారు, డిజేబుల్డ్ డైరెక్టర్ మేడం గారు మరి ఇద్దరు ఇనిషియేటివ్ తీసుకుని ఎలింకో వారి సహకారంతో ముఖ్యంగా దీని స్పాన్సరర్స్ సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మరి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారికి కూడా మీరు ఒకసారి చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఐఓఎస్ఎల్ వారు ఎన్నో మంచి పనులు చేస్తుంటారు. సార్ మీ అందరూ తెలుగు వస్తుంది కదా? ఓకే, తెలుగు కెన్ యూ అండర్స్టాండ్ తెలుగు? షల్ ఐ స్పీక్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్? తెలుగు. సో యూ ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీస్ సిఎస్ఆర్, బట్ దిస్ సర్వీస్ యాక్టివిటీస్ వన్ ఆఫ్ ది పయాస్డ్ సార్, డెఫినెట్లీ. సో మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కలెక్టర్ గారు. ఇది మాత్రం చాలా మంచి పవిత్రమైన పుణ్యమైన కార్యక్రమం. ఎందుకంటే నా 127 సచివాలయాలు ఉన్నాయి. అన్ని సచివాలయాలు తిరిగాను, చాలా చోట్ల తిరిగినప్పుడు మీకు తెలుసు మన గవర్నమెంట్ నుంచి చేయాలంటే నిధులు సమస్య, కొన్ని సమస్యలు ఉంటాయి. చాలామంది నన్ను అడిగారు. ఇప్పుడు అడిగాను, వీళ్ళల్లో ఒక్క అతనే కంచరపాలెం ఉన్నాడు సార్, అందరూ మా భీమిలి కాన్స్టిట్యూన్స్ ఇక్కడ ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా చాలా పేదవారు సార్, పాపం డైలీ పని చేసుకునే వాళ్ళు. పాపం వాళ్ళకి ఏంటంటే వెళ్ళాలంటే మరి దీనివల్ల ఈ డిజబిలిటీ వల్ల వెళ్ళలేరు, పని చేసుకోలేరు, బతకలేరు. సో ఇది ఎంతో మరి ఈ ట్రైసైకిల్స్ ఇవ్వటం అనేది చాలా గొప్ప కార్యక్రమం. తప్పనిసరిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశం లెక్కలేని విధంగా మీ అందరికీ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు వస్తుంది. మరి ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అలాగే ఈ ఐఓఎస్ఎల్ లాంటి కంపెనీలు కానీ, మరి జిల్లా కలెక్టర్ గారు కానీ మీకు ఎంత చేసినా తక్కువే. మరి మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, మరి మొన్నే సీఎం గారి దగ్గర ఒక 7-8 మంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు, బ్లైండ్ వాళ్ళు. నేను చూశాను, జాయింట్ కలెక్టర్ కూడా తీసుకోవడం వెళ్ళినప్పుడు. సో డిజేబిలిటీ అనేది మీ బాడీకి కానీ మీ మైండ్కి కాదు. మీరు సమాజంలో మీరు అనుకుంటే, మీరు సంకల్పిస్తే డిజేబిలిటీ లేని వాళ్ళు కంటే కూడా మీరు అనుకున్న రంగంలో మీరు ముందుకెళ్ళగలరు. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం భగవంతుడు మీకు ఇవ్వాలని, దానికి మీ అందరికీ కూడా సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఎంతో బిజీగా ఉంటారు. ఆయన బేసికల్గా డాక్టర్. ఆయన సారు ఎన్నో మంచి పనులు ఇలాంటి ఎన్నో చేస్తుంటారు. ముఖ్యంగా అరకు పాడేరులో మనకి అక్కడ డాక్టర్స్ ఉండరు, హాస్పిటల్ పెట్టినా కూడా. అలాంటి ప్లేస్లో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ శాంక్షన్ ఇచ్చారు. అక్కడ వారు మెడికల్ కాలేజ్ శాంక్షన్ ఇవ్వకముందే కలెక్టర్ గారు, అప్పుడు కంబైన్డ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉండేవాళ్ళు, నేను మంత్రిగా ఉండేవాడిని. ఆ టైంలోనే ఫస్ట్ టైం స్వతంత్రం వచ్చిన తర్వాత అక్కడ ఆపరేషన్స్ ఏర్పాటు చేయడంలో మరి కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు కీలక పాత్ర పోషించారు. మరి వారు నేను వెళ్ళి అక్కడ, అంటే పాడేరు నుంచి అక్కడ రావాలంటే 200 కిలోమీటర్స్ అంటే ఒక రోజు పడుతుంది. సో అలాంటి మారుమూల ప్రదేశాల్లో కూడా ఎన్నో ఈ ఆరోగ్యపరంగా, జనరల్గా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎన్నో మంచి పనులు చేస్తున్నారు సారు. కానీ ఇలా సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తే చెప్తున్నాను మీకు. మరి సర్వీస్ ఓరియంటెడ్గా సారుకి ఆ దృక్పథం ఉండటం వల్లనే ఆయన ఒక కడప జిల్లా నుంచి, ఒక మామూలు కుటుంబం నుంచి, సాధారణ కుటుంబం నుంచి జిల్లా కలెక్టర్ అయినా మరి ఎంతో ఒక సేవాభావం ఉన్నటువంటి వ్యక్తి. తప్పనిసరిగా వారికి భగవంతుడు మంచి చేయాలని మరి కార్యక్రమాలు మేడం గారు కూడా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. డిజేబుల్ డైరెక్టర్ గారు మేడం గారు వచ్చినాక మరి సిరీస్ ఆఫ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాను మేడం. రియల్లీ ఐ కన్వే మై సిన్సియర్ థ్యాంక్స్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ద హార్ట్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఐఓఎస్ఎల్ పీపుల్ అండ్ ద డిజేబుల్ డైరెక్టర్ గారికి అందరికీ కూడా. మరి తప్పనిసరిగా మీరు ఏ కార్యక్రమం పెట్టినా మన నియోజకవర్గంలో తప్పనిసరిగా పూర్తి బాధ్యత తీసుకునే కలెక్టర్ గారు మీ అన్నీ కూడా ఇంతవరకు దేవుడి దేవల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి 100% సక్సెస్ సార్. 127 సచివాలయాలు కంప్లీట్ చేసిన ఎమ్మెల్యే ఒక్కడున్నాయి. గడప గడపకి టాప్ 10లో ఉన్నాం సార్. అలాగే సార్ మొన్న కూడా సీఎం గారు మంచి ప్రోగ్రామ్ ఇచ్చారు మాకు, భీమిలి ఎన్నికల శంకర్, అది కూడా సక్సెస్ చేశాం. భీమిలిలో పెట్టినటువంటి కార్యక్రమాలన్నీ సక్సెస్ అయినంటే దానికి మా నాయకుల కోఆపరేషన్తో పాటు జిల్లా కలెక్టర్ గారి యొక్క కోఆపరేషన్ చాలా ఉంది. తప్పనిసరిగా వారు ఇల్లు కూడా మనకు హైయెస్ట్, నేను ఆయన ఎప్పుడు పాపం కనిపించడంలో సతాయిస్తుంటారు, ఇంకా ఇవ్వండి సార్, ఇంకా ఇవ్వండి సార్ అని. వారు కూడా ఎప్పుడు పాపం విసుకోకుండా మనకి ఎప్పుడు కోఆపరేట్ చేస్తుంటారు. 35,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామమ్మా
ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోకుండా. మరి అలాగే 1,50,000 మంది ఇళ్ల పట్టాలు వారి చేతుల మీద ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ అయిన తర్వాత. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే నాయకులుగా మాకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి, నాకు కానీ. అవన్నీ ఇంప్లిమెంట్ కావాలంటే మంచి అధికారులు కూడా మనకు కావాలి. అలా ఉన్న అధికారి ఆయన మంచి కలెక్టర్ గారు. కాబట్టి ఇవాళ యాక్చువల్గా పెద్దలు సుబ్బారెడ్డి గారు కూడా రావాల్సింది. నేను కూడా వెళ్ళాలి విజయవాడ. సుబ్బారెడ్డి గారికి సార్కి సీఎం గారు రమ్మంటే మరి వారు యాక్చువల్గా సారు వాళ్ళు ఉంటారని పెట్టాం. మరి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి కలెక్టర్ గారికి మాకు చెప్పారు, మరి ఈ కార్యక్రమాన్ని నా గురించి మీరు ఆఫ్ చేయొద్దు, వాళ్ళందరికీ ఇది చాలా అవసరం అని చెప్పి వారి యొక్క మరి శుభాభినందనలు కూడా మీకు సుబ్బారెడ్డి గారు కూడా అందజేయమని మీ అందరికి కూడా చెప్పారు. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము కానీ ఎప్పుడు మీ పట్ల సానుకూలంగా మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం పనిచేస్తాం. ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు లాంటి అధికారులు ఉంటే ఇంకా మరింత ఉత్సాహంతో మేము పనిచేస్తామని తెలియజేసుకుంటూ మన గౌరవ జిల్లా కలెక్టర్ గారిని వారు సందేశించవలసిందిగా